ఈ వీడియోలో మీరు మీ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ అట్ ద సేమ్ టైం కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో చెప్తాను. అండ్ ద మోస్ట్ ట్రెండింగ్ అండ్ డిమాండింగ్ స్కిల్ గురించి కూడా చెప్తాను. ఆ స్కిల్ ద్వారా ల్యాక్స్లో ఎర్న్ చేయొచ్చు. యాక్చువల్లీ ఈ వీడియో అనేది ప్రీవియస్ వీడియోకి కంటిన్యూస్ అన్నట్టు. ఒకవేళ ఎవరైనా పార్ట్ 1 వీడియో చూడకుండా ఈ వీడియోకి వచ్చి ఉంటే మీరు ఒకసారి పార్ట్ 1 వీడియో చూసాక ఈ వీడియో చూడడం మంచిది. ఒక ఫ్లో ఉంటుంది అనమాట. అండ్ పార్ట్ 1లో కూడా ఈ వీడియోలో చెప్పినట్లు 2 ఇంపార్టెంట్ స్కిల్స్ గురించి చెప్పాను. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. యాక్చువల్లీ ఇది పార్ట్ 1 వీడియోకి సంబంధించింది, కాకపోతే నేను చూసుకోకుండా పెర్మనెంట్ మార్కర్తో రాస్తాను, అందుకే ఎంత ట్రై చేసినా జరగట్లేదు. స్టూడెంట్స్కి ఇంపార్టెంట్ స్కిల్స్ అండ్ నీడెడ్ స్కిల్స్ అంటూ ఏమైనా ఉన్నాయంటే దాంట్లో ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ రెండైతే మిమ్మల్ని మీ జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. సో ఇప్పుడు నేను ఈ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ని కమ్యూనికేషన్ స్కిల్స్ని ఎలా పెంచుకోవాలని చెప్పి ఒక వే చెప్తాను. పాయింట్ ఏంటంటే ఈ వే అనేది ఓల్డెస్ట్ వేనే, అంటే అవుట్డేటెడ్ అయిన వేనే, కాకపోతే చాలామంది స్టార్ట్ చేసి ఉండరు, ఫాలో అయ్యి ఉండరు, అందుకని నేను రిమైండ్ చేస్తున్నాను. సో ఇప్పుడు చెప్పేది మీరు ఫాలో అయిపోండి. నేను మీకు స్క్రీన్ మీద నా ల్యాప్టాప్లో చేసిన స్క్రీన్ రికార్డింగ్ చూపిస్తాను, దాంట్లో ఎలా చూపించానో అలా ఫాలో అయిపోండి. ఫస్ట్ ChatGPTని ఓపెన్ చేయండి, ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేయండి, దానికి మీరు ఇష్టం వచ్చిన పేరు అని పెట్టుకోండి. నేను ఇంగ్లీష్ ట్రైనర్ అని పెట్టుకుంటున్నాను. అండ్ దెన్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రాంప్ట్ని పేస్ట్ చేయండి. అండ్ అంతే, ఈ ఐకాన్ని క్లిక్ చేయండి, మీరు మీ కాన్వర్జేషన్ని స్టార్ట్ చేయండి. ముందే చెప్పాను కదా ఇది అవుట్డేటెడ్ మెథడ్ అని, కాకపోతే నాకు తెలిసి చాలామంది స్టార్ట్ చేసి ఉండరు వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకోవడానికి. సో నాతో పాటు ఇప్పుడు మీరు అయితే స్టార్ట్ చేయండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఇచ్చిన ప్రాంప్ట్ ప్రకారం మనం తెలుగులో స్టార్ట్ చేసినా పర్వాలేదు, ఇంగ్లీష్లో స్టార్ట్ చేసినా పర్వాలేదు, కానీ ఎప్పుడైతే మనం ChatGPTతో ఒక సెంటెన్స్ కానీ ఒక కాన్వర్జేషన్ కానీ మనం మాట్లాడతామో, మనం ఇచ్చిన ప్రాంప్ట్ ప్రకారం అయితే మనం ఎక్కడైతే మిస్టేక్స్ చేసామో ChatGPT అనేది ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేస్తుంది. అండ్ మీరు ఈ విధంగా కాకుండా ఈ విధంగా మాట్లాడితే ఇంకా మీరు ఇంప్రూవ్ అవుతారని చెప్పి సజెషన్స్ కూడా ఇస్తుంది. ఒకసారి డెమో చూడండి. Hey Chanti, how are you? Long time no see. 1. Grammar corrections. The phrase long time no see is actually a common colloquial expression. Though it doesn't follow standard grammar, it's accepted as is. No corrections are needed. 2. Mistake analysis. You said long time no see? This phrase comes from a non-standard origin, but it is fully acceptable as a casual friendly greeting. 3. Native version. A native speaker would also say long time no see. It's already natural. Vocabulary improvement. Better words. It's been a while. We hadn't met in ages. It's been too long. Natural phrases. It's been so long since we last met. I haven't seen you in forever. Idiom. It's been ages. Fluency suggestions. You used a direct familiar phrase, no hesitation. It didn't feel translated. If you want it shorter, simply say, it's been a while. Continue the conversation. What have you been up to all this time? ఇది చాలా కామన్ మెథడే నాకు తెలుసు, కాకపోతే మీరు ఒకసారి స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి చూస్తారు. అండ్ ఇప్పుడు దేని గురించి డిస్కస్ చేయబోతున్నామంటే, నేను వీడియో స్టార్టింగ్లో చెప్పిన ద మోస్ట్ ట్రెండింగ్ అండ్ డిమాండింగ్ స్కిల్ అని చెప్పాను కదా, సో దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఆ స్కిల్ ఇంకేదో కాదు, AI వీడియో జనరేషన్. ఈ టాపిక్లోకి వెళ్ళక ముందు ఒకసారి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను వినండి. లాస్ట్ సాటర్డే కాకుండా ఆ లాస్ట్ సాటర్డేనే నేను ఈ వీడియో అనేది అప్లోడ్ చేయాలి. కాకపోతే అప్పుడు ఎందుకు అప్లోడ్ చేయలేదంటే, నాకు ఒక వీడియో ఎడిటింగ్ వర్క్ అయితే వచ్చిందనమాట. క్లయింట్ వచ్చేసి 2 వీడియోస్ చేయమన్నారు, ఒక్కొక్కటి 8 minutes to 10 minutes డ్యూరేషన్లో ఉంది. అయితే నేను ఆ 2 వీడియోస్కి 4,000 ఛార్జ్ చేశాను. యాక్చువల్లీ అంత డ్యూరేషన్ ఉన్న వీడియో ప్లస్ వాళ్ళు కొన్ని కండిషన్స్ చెప్పారు, ఆ కండిషన్స్కి ఆ డ్యూరేషన్కి బయట నియర్లీ 10,000 ఛార్జ్ చేస్తారు. కాకపోతే క్లయింట్ నాకు తెలిసిన వ్యక్తి కాబట్టి నేను పర్ వీడియో 2,000 లెక్క 4,000 ఛార్జ్ చేశాను. నేను ఫ్లెక్స్ చేసుకోవట్లేదు, నేను సంపాదిస్తున్నానని నాకు కొమ్ములు వచ్చి నేను మాట్లాడట్లేదు. జస్ట్ వీడియో ఎడిటింగ్కి ఎంత డిమాండ్ ఉంది, దాని ద్వారా ఎంత ఎర్న్ చేయొచ్చు అని ఒక చిన్న ఎగ్జాంపుల్ కోసమే చెప్తున్నాను. సో ఇది నార్మల్ వీడియో ఎడిటింగ్ గురించి. ఇప్పుడు AI వీడియో జనరేషన్ గురించి మాట్లాడుకుంటే, ఒకసారి స్క్రీన్ షాట్ చూడండి. ఇక్కడ ఏదైతే మనీ చూపిస్తుందో ఇది జస్ట్ ఇంటర్న్కి. సో దీన్ని బట్టి మీకు అర్థమై ఉండాలి AI వీడియో మేకింగ్కి ఎంత డిమాండ్ ఉందని. వీటికి ఎంత డిమాండ్ అయితే ఉందో వీటిని మేక్ చేసే పర్సన్ కూడా అంతే డిమాండ్ ఉంటుంది. అయినా నా స్ట్రీమ్ ఇది కాదు కదా, ఇది డిజైనింగ్ వాళ్ళది కదా, ఇది వేరే వాళ్ళది కదా అని అనుకుంటున్నారా? నా మాట ఒకసారి వినండి. మీరు ఇన్స్టాగ్రామ్లో చాలా AI జనరేటెడ్ వీడియోస్ చూస్తుంటారు. మీరు ఆ AI వీడియోస్ చూడడానికి స్పెండ్ చేసిన టైంని మీరు వీడియోస్ని మేక్ చేయడం కోసం పెట్టండి, ల్యాక్స్లో ఎర్న్ చేయొచ్చు. అండ్ ఎస్, నేను కూడా AI వీడియో మేకింగ్ గురించి తెలుసుకుంటున్నాను అండ్ దాని మీద వర్క్ చేయాలనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే, మీరు కూడా నేర్చుకోవాలనుకుంటుంటే, మీరు కూడా నాతో పాటు ఈ జూలై స్టార్ట్ అవ్వకముందే ఈ స్కిల్ నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. మీకు ఒకవేళ కావాలి అంటే ఫ్రీగా AI వీడియోస్ ఎలా మేక్ చేయాలో నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ట్రస్ట్ మీ గైస్, నిజంగానే మనీ చాలా మంచిగా ఎర్న్ చేయొచ్చు. నేను ఇప్పుడు చెప్పాలనుకున్నది ఏంటంటే, మన యూట్యూబ్ ఛానల్లో ప్రతి వీడియో స్టూడెంట్కి ఏదో ఒక రకంగా, ఏదో ఒక టైంలో, ఏదో ఒక సిచ్యువేషన్లో హెల్ప్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు మనీ ఎర్నింగ్ కోసమని ఏ వీడియోస్ని మేక్ చేయండి అని చెప్తున్నాను కదా,
నేను మిమ్మల్ని తప్పు ద్రోవ పట్టిస్తున్నాను అని మాత్రం అనుకోవద్దు. వీడియో చూస్తున్న చాలామంది స్టూడెంట్స్ యొక్క ఫైనాన్షియల్ కండిషన్స్ నాకైతే తెలియదు. నాకు తెలిసి మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటుంది. కాబట్టి నేను చెప్తున్నది ఏంటంటే, మీరు డైలీ టైం వేస్ట్ అనేది చాలా చేస్తారు. ఆ టైం వేస్ట్ దాంట్లో ఒక్క 1 అవర్ వీడియో మేకింగ్ మీద దృష్టి పెట్టండి. చెప్తే నమ్మరు, నిజంగానే మనీ చాలా బాగా ఎర్న్ చేయొచ్చు. ఏ వీడియో చేస్తూ మనీ ఎలా ఎర్న్ చేయాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్లో చెప్పండి. నేను నెక్స్ట్ వీడియో దాని మీద చేయడానికి ట్రై చేస్తాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఇప్పుడు చెప్పిన ఈ 2 విషయాలు జూలై స్టార్ట్ అవ్వకముందు స్టార్ట్ చేయండి. ఆగస్ట్ ఎండ్ అయ్యేలోపు మీ రిజల్ట్స్ చూడండి. ఇంకో విషయం ఏంటంటే, మనం 1Kకి చాలా దగ్గరలో ఉన్నాము. సో వీడియోని ఇక్కడ వరకు చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో స్టూడెంట్స్కి ఏదో ఒక రకంగా హెల్ప్ అయ్యేవే పెడతాను. త్వరలోనే స్టార్టప్ గురించి కూడా వీడియోస్ మేక్ చేయాలనుకుంటున్నాను. గైస్, డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను, నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యొక్క లింక్ ఇచ్చాను. అట్ ద సేమ్ టైం మేము స్టార్ట్ చేసిన స్టార్టప్ జర్నీ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్న ఒక అకౌంట్ ఒకటి పెట్టాను. దాన్ని కూడా ఒకసారి చూడండి, అంటే ఫాలో చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఇక్కడ వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ నేను చెప్పిన ChatGPT ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం AI ద్వారా వీడియోస్ మేక్ చేయడం కూడా స్టార్ట్ చేయండి. నా సైడ్ నుంచి అయితే జూలై ఎండ్ అయ్యేసరికల్లా AI వీడియోస్ ద్వారా ఎంత ఎర్న్ చేశానని చెప్పబోతున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. మీకు ఒకవేళ AI వీడియోస్తో ఎలా మనీ ఎర్న్ చేయాలని తెలుసుకోవాలని ఉంటే కమెంట్ చేయండి. ఒకవేళ అవే కమెంట్స్ ఎక్కువ వస్తే నెక్స్ట్ వీడియో అదే చెప్తాను. అండ్ మన టార్గెట్ గుర్తుంది కదా, 1K సబ్స్క్రైబర్స్. నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పింది 500 సబ్స్క్రైబర్స్ జూన్ ఎండింగ్ కల్లా రీచ్ అవ్వాలని. కాకపోతే నేను వీడియో పెట్టిన 1 వీక్కే 500 సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ అయిపోయాం. థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఈ వీడియో చూడడానికి అంత బాగాలేకపోయినా నాకు తెలుసు హడావిడిగా చేస్తున్నానని. కాకపోతే ఇన్ఫర్మేషన్ అనేది వర్త్ కాబట్టి వీడియో బాగాలేకపోయినా ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుందని నేను అప్లోడ్ చేసేస్తున్నాను. ఈ వీడియోకి నేను ఇస్తున్న టార్గెట్ ఏంటంటే, మన ఏదైతే 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయామో ఈ వీడియో ద్వారా నేను 1K సబ్స్క్రైబర్స్ కూడా రీచ్ అవ్వాలని ఒక ఆశతో ఉన్నాను. మీరు అనుకుంటే ఎక్కువసేపు కాదు. సో మీకు నచ్చితే, మన కంటెంట్ వర్త్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వేడిగా ఉంది. అంతే. ఒకటి ChatGPT వాడి పడేయండి, ఇంకోటి ఏ వీడియోస్ ఎలా చేయాలో నేర్చుకోండి. బాయ్. సరే మరి, జాగ్రత్త.